జీవితాన్ని ప్రభావ మీ చేతులకు అప్పగించి అయ్యా ఇక నుంచి ప్రభావ మీకు దగ్గరగా జీవిస్తామని ఒక్క చిన్న తీర్మానం ఇక్కడి నుంచి తీసుకుని వెళ్దామా. ఇప్పటి వరకు నేను చాలా పాపంలో జీవించానేసి నన్ను క్షమించాను. ఈ యొక్క రక్తం చేత మమ్మల్ని కడగండి ప్రభావ. అయినా ఒక హృదయంలోకి మీరు వెంటేసి మా చిన్ని హృదయంలోకి మీరు వెండి. హృదయం అనే తలుపులోకి నేను తడతా ఉన్నాను. ఎవరైనా తీసియాక నేను వారి యొక్క హృదయంలోకి వస్తానని చెప్తా ఉన్నాను. నేను మరి ఈరోజు ఈ యొక్క హృదయాన్ని కానీ దేవుడికి ఇచ్చినట్లయితే దేవుడి యొక్క హృదయంలో రావడానికి ఇష్టపడతా ఉన్నాను. మీకు సంతోషాన్ని, ఆనందాన్ని, హృదయంలో నెమ్మదిని దయచేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కానీ ఈరోజు నువ్వు ఏ బంధకంలో ఉన్నావు? ఈ రోజు నుంచి నేను మొబైల్ దూరంగా ఉంటానేసి, ఈ రోజు నుంచి నేను మా అమ్మ నాన్న చెప్పిన మాట పెట్టానేసి, ఈ రోజు నుంచి నేను దొంగతనానికి దూరంగా ఉంటానేసి నన్ను క్షమించు. నాతో కొంచెం ఏసయ్యా మీ మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ ఏసయ్యా. మీ యొక్క రక్తం ద్వారా మమ్మల్ని కడగండి ప్రభావ. మమ్మల్ని మీ బిడ్డలుగా చేర్చుకునేసా ఏసయ్యా. ఈ రోజు నుంచి మీ కొరకు నిలబడడానికి సహాయం చేయండి. పాపానికి దూరంగా ఉండడానికి సహాయం చేయండి ఏసయ్యా. ప్రతిరోజు మీతో చక్కని సహవాసం కలిగి జీవించడానికి సహాయం చేయండి. మా జీవితాలను మీకే సమర్పించుకుంటూ మీరే మాకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ కామన్ అంటారు. దేవుడు చిన్న పిల్లలు తీసుకున్నట్లయితే వెరీ గుడ్. సాంగ్స్ అన్ని చక్కగా నేర్చుకున్నాను. ఇంకా చాలా తప్పులు చేశాను. అవి ఏం చేశాను, కొన్ని చెప్పాను, చేశాను, చెప్పలేదు, చేశాను. అవన్నీ కూడా రికగ్నైజ్ చేయమని అలాంటివి చేయకూడదని మీరు ఇప్పుడు దేవునికి మీకు తెలుసు, అవునా కదా? దేవునికి నీకు తెలుసు. ఆయన హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడి పిల్లలు. ఓకే, చాలా సమస్యలు ఉన్నావా? సాంగ్స్. ఓకే ఓకే, వెరీ గుడ్. ఓకే,
ప్రతి ఒక్క నిర్ణయాన్ని దేవుడు దీవించేలా ఉన్నాడు. ఎవరైనా పెద్దవాళ్ళు ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వందనాలు. మాకు అన్నయ్య వాళ్ళు చాలా స్కిట్స్ చేశారు, చాలా నవ్వించారు, మా అందరినీ చాలా నేర్పించారు. బైబిల్ కోసం చాలా చెప్పారు, మిషనరీస్ కోసం చెప్పారు, ఇంకా మా కోసం చాలా చేశారు. బట్ అన్నయ్య టీం అందరికీ వందనాలు. ఇంకా మాకు అక్క వాళ్ళు జరుష అక్క అండ్ సంధ్య అక్క ఇంకా చాలా నేర్పించారు. వాళ్ళ లైఫ్ స్టోరీస్ చెప్పి ఇన్స్పైర్ చేశారు. అందుకక్క చరిష అక్క థ్యాంక్ యూ. అండ్ ఇంకా డాన్సెస్, స్కిట్స్, మహేష్ అన్నయ్య, రాణి అన్నయ్య లీడింగ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండ్ థ్యాంక్ యూ. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వందనాలు. అలాగే మాకు 3 days వీడియోస్ అని కాన్సెప్ట్తో మాకు డానీ అనే వాళ్ళ టీము వచ్చి మాకు చాలా బైబిల్ స్టోరీస్ ఇంకా మిషనరీ స్టోరీస్ చెప్పారు. ఇంకా జెరుషాక సంధ్యాకాలు కూడా మాకు వాళ్ళ లైఫ్ స్టోరీస్ అంటే లైఫ్లో ఎలాగ వాళ్ళ డిఫెక్ట్స్ని ఎదుర్కొన్నారో అన్నీ మాకు చెప్పి ఇన్స్పైర్ చేశారు. అలాగే కొత్త డ్యాన్స్ ఇంకా స్కిట్స్, పప్పెట్ షోస్ అన్నీ బాగా చేసి మాకు దేవుళ్ళు ఇంకా ఎదిగేలా తెలిపారు. కాబట్టి వాళ్ళు కూడా థ్యాంక్స్. నాకు థ్యాంక్స్. మిషనరీ స్టోరీస్ అని నాకు చాలా ఇష్టం. ఈ స్టోరీస్ అని చాలా ప్రొడక్టివ్ ఉన్నాయి. స్కిట్స్ కూడా చాలా బాగున్నాయి, మనం చాలా నవ్వించారు. యాక్షన్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. నా ఫేవరెట్ సాంగ్ చూడు చూడు లోకం. థ్యాంక్ యూ. Spider-Man. నాకు ఈ స్కిట్స్ అయితే చాలా ఇష్టం. చాలా కామెడీగా చేస్తారు, ఇంకా దేవుడి కోసం కూడా చెప్తారు. తర్వాత నేను ఈ స్టోరీస్తో చాలా అర్థం చేసుకోగలిగాను. ఇంత మంచి స్టోరీస్ నేను ఎప్పుడూ వినలేదు. ఇంత డ్యాన్సెస్ కూడా చాలా యాక్టివిటీస్ చేయించారు, చాలా హ్యాపీగా ఉంచారు. దేవుడి కోసం చెప్తూనే మాకు డ్యాన్సులు ఇవన్నీ వేయించారు. చాలా నాకైతే ఈ బీబీఎస్ నాకు చాలా నచ్చింది. కంగారులే చెప్పు. తర్వాత స్టోరీస్లో నేను నేర్చుకుంది ఏంటంటే మనం దేవుడిని నమ్మితే చాలు, దేవుడే మనల్ని ఇంత కాపాడతాడు, మొత్తం నడిపిస్తారు. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నేను ఈ చర్చ్కి ఎప్పుడు వచ్చానంటే మా డాడీతో వచ్చాను. మా డాడీ ఇలాగే సేమ్ ఇప్పుడు ఎలా నేర్పించారు, రాజశేఖర్ గారు ఇలాగే బీబీఎస్ నడిపించినప్పుడు నేను అక్కడుండి కీబోర్డ్ వాయించాను. ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీని బట్టి ఇలా బీబీఎస్ జరగడం అయింది. కావాలి చెప్పండి కదమ్మా, ఇది ఎవరిచ్చారు? ఆపర్చునిటీ ఎవరిచ్చారు? ఏసయ్య కదా. మన మనుషులు పెట్టుకున్నదా లేదా ఏసయ్య ప్రణాళిక? ఇది ఏసేది కదా, ఏసే ప్లాన్ వల్లే కదా ఇదంతా జరిగింది. ఓకే పిల్లలు, అయితే మరి ఇలాగే ఇంకా చాలా బీబీఎస్లు చేద్దాం అనుకుంటూ ఈ సమ్మర్ అంతా మా టీం అయితే చాలా ప్రోగ్రామ్కి ఆల్రెడీ ఇంకా నెక్స్ట్ బీబీఎస్ఎస్ అయితే మాకు రెడీగా ఉన్నాయి. సో దయచేసి పెద్దలందరూ మమ్మల్ని ప్రార్థన చేయండి, మా టీం కోసం ప్రార్థన చేయండి. పిల్లలు ప్రార్థన చేస్తారా మా కోసం? చేస్తారా? ఇంకో విషయం ఏంటంటే మరి ఈరోజు మరి ఈ 3 రోజులు నేర్చుకున్న ఈ థీమ్ ఇక్కడ మర్చిపోకుండా కంటిన్యూస్గా మీ లైఫ్ అంతా గుర్తుంచుకుంటారా? ఓకే, నేను పెద్దగా ఏం అడగను, ఓన్లీ ఇది ఒక్కటే అడుగుతాను. ఫియర్ ద లార్డ్ యువర్ గాడ్. నేర్చుకున్నారు కదా, దేవుని యొద్దట మనం భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు అంటే ఏంటి చెప్పాలి? ఎవరైనా చెప్పాలి? ఎస్, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, ఏసైకి ఇష్టమైన పెట్టుకుండాలి. అదే మీ హోంవర్క్. ఈ సమ్మర్ అంతా మీరు అదే చేయాలి. చేస్తారా? నిజంగా చేస్తారా? చేస్తారా? అందరూ ఆర్ యు రెడీ?